మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సొంఠల్లారా, ఎన్ని రోజులుగా నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా. మరి ఇప్పుడు తెలిసిందిగా, ఆ కన్యను పట్టుకురండి. అలాగే తల్లి. విజయ్ పాము కాటు వల్లే చనిపోయాడు. ఇది అతని డెత్ సర్టిఫికేట్. అసలు ఏం జరిగిందిరా? ఆ మణిపెట్టిన అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. రే మధు, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది? పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి. ఏట్రా ఒక్క ఎధవ రావటం లేదు? ఎలా వస్తారు సార్? కిందేమో పైకి దారిని బోర్డు పెట్టాం, పైకి వచ్చాక పరలోకం అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం. ఇది చూసిన తర్వాత పోవాలనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రాడు సార్. కస్టమర్ వచ్చారు. కస్టమర్స్ కాదురా ఎధవ, పేషెంట్స్ అనాలి. గుడ్ మార్నింగ్ సార్. ఆడా మగా కలిసి వచ్చారు. మీలో ఎవరు మాడా? అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. పర్లేదు, నోటితోనే చెప్పు. అయితే నేను చెప్తాను సార్. మా వాడు కాపురం బెడ్రూమ్ లో అంతా 1 వే నుంచే నడుస్తుంది. పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్. మా వాడి సెల్ లో ఛార్జింగ్ ఎక్కువై బ్యాటరీ పగిలిపోతుంది సార్. సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం. కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి, ఆయనకి ఆయన వైపు నుంచి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? షాట్ అప్. ముందు అమ్మాయికి పదును పెట్టాలి. ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు. అంటే బల్లా మీద పడుకోబెట్టాలి కదా సార్. ఏమ్మా, నా వేలుతో నీ బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది? చాలా చికాగ్గా ఉంది. ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది. ఇక్కడ నుంచి మా వాడు నొక్కుతాడు సార్. ప్లీజ్ గో అహెడ్. నొక్కు నొక్కు, నొక్కంగానే నా రాజా అనాలి. నొక్కు. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? కిటికితలుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇట్స్ ఓకే. ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది. ముందు నీకు వయా ఆగ్రా ఇస్తున్నాను. ఈ మధ్య జనం ఢిల్లీకి వయా ఆగ్రానే వెళ్తున్నారు. దీన్ని అమ్మాయి ముఖం మీద ఊదు. ఊదాక నీ పౌడర్ పైకి లేస్తుంది. ఆ అమ్మాయి నీ వెంట పడుతుంది. ఆల్ ద బెస్ట్. వస్తాను సార్. ఏయ్, ఈ రోజు నీ ఆడతనానికి నా మగతనానికి సవాల్. మంచం మంచం ఇరిగిపోవాలి, చాప చినిగిపోవాలి. జై కాశ్మోరా, దేవతలారా దీవించండి. ఇటు ఇవ్వండి, నేను పెడతాగా. ఆ ప్యాంట్ ఇవ్వండి, ప్యాంట్ నేను పెడతా. ఏంట్రా మళ్ళీ కోకిందే? కాదురా, దీని హై వోల్టేజ్ నేను తట్టుకోలేకపోతున్నా. ఓ అదే, ఇన్నాళ్ళు కరెంట్ లేదు అన్నావు. తీరా కరెంట్ వచ్చాక పవర్ కట్ అంటే ఎలా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు నువ్వు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం. ఈ పిల్లేంటి ఇలా తగులుకుందని. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది. అంతే బాబు, ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని. డోంట్ వరీ, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నీ కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవర్రా? ఎవరా నువ్వు? ఏమైంది? గాల్లో ఎగిరెగిరి తంతోంది. మీ అమ్మ కూనిందే, నోర్మిస్కా.
ఏమైంది? వీళ్ళందరినీ ఎవరు చంపారు? అమ్మో, చంద్రముఖి కజిన్ సిస్టర్లా చేయాల్సినది చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు అమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇదిగో నువ్వు పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా, మనం ఓ చోటుకి వెళ్దాం. ఎక్కడికి? నీ చెప్తాక నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకోనరా. వెళ్ళు. బయటికి వెళ్దాం మామూలుది కాదురా. అది తెలుసుకోవడానికే భూత ప్రేత పిశాచ భేతాళ ఓ మంత్రగత్తె దగ్గర తీసుకెళ్ళి. ఆ నాగు పగతో రగులుతోంది. వాళ్ళిద్దరిని చంపినట్టు మిమ్మల్ని చంపుతుంది. వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఆగండ్రా. ఏయ్, ఈ తాయెత్తు కట్టుకోండి. ఆ సర్పం మీ దరి చేరదు. కట్టుకోరా, నాకు అక్కర్లేదు. కట్టుకోరా సొంఠ, లేదంటే చస్తావు. క్షమించమ్మా, పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను. ఆ నాగు నుంచి నీకు ముప్పు లేదురా. మొత్తం రాళ్లతో కట్టారు కదా. అరే భలే కనిపెట్టావే. పద, నువ్వు పదమ్మా. ఓం హ్రైం క్రీం ఫట్ ఫట్. డేవిడ్, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. ఎవరు కనపడరే అమ్మా? అమ్మా, మీ శక్తి తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. అసలు పనేమిటంటే తెలుసురా. ఈ కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదూ? రావే బాలిక. ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన తాయెత్తు. మహాశక్తివంతమైనది. ఇది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు, నిన్ను ఆవహించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు. ఈ తాయి తొలగిస్తే తోలు తెగేది మాకే తల్లి. అమ్మా, ఎందుకైనా మంచిది ఆ గరుడ పక్షి ఏకతోనో తోకతోనో చేసిన తాయెత్తుంటే ఇవ్వండి, మొలతాడు కట్టుకుంటాం. అర్భకుల్లారా, ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా. ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా. వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను. అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి. అదే మీకు రక్ష. ఉంటా తల్లి, లేకపోతే ఈ పౌను పక్కలో పెట్టుకుని మేము ఆడిపోతాం. ఇక్కడే ఉంటాం అమ్మా, ఇక్కడే ఉంటాం. ఎవరిది సిగ్నల్ ఇచ్చింది? ఇంకా రావట్లేదు. అన్నా, ఎవరు ఎవరు? నేనే అన్నా, నేనే అన్నా. ఎవరు అన్నా? ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా. నిన్ను కూడా చంపేసి ఆ రెండు నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా. జాగ్రత్త అన్నా, జాగ్రత్త. నంబోద్రే, నంబోద్రే. నన్ను గుర్తుపట్టావా నంబోద్రే?
నాగకన్యని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీ వంతు. ఆ మాంత్రికురాలు ఖర్జరీని, నా పార్ట్నర్ డేవిడ్ని నేను మట్టిలో కలిపేస్తా. ఒకే షాట్కి 2 birds. అప్పుడు ఆ 2 మణులు మన సొంతం అవుతాయి. ఏమంటావు? మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని. తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాలనాగై బుసులు కొడుతుంది. ఉసురు తీయాలని పడగ విసురుతోంది. ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ నాగును పట్టడం అసాధ్యం అంటావా? నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవ్వరూ నట్టేట మునగలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూద్రి ప్రత్యేకత. రాబోయే అమావాస్యకి 15 విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది. అదే అదనుగా నాగును పట్టుకుంటాను, పట్టి తీరుతాను. మనం పట్టుకోవడానికో పట్టుబట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా. జై రుద్రాణి రుద్రనేత్రిని. గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూద్రి. వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది. ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి, వచ్చి తీరాలి. నీ మరణాన్ని వృధా కానివ్వను. మన లక్ష్యాన్ని నేను సాధించి తీరుతాను. ఆపాదమస్తక అష్టదిగ్బంధనాయ నాగిని. తప్పించుకోలేవు నాగిని. ఇది అష్టదిగ్బంధనమైన చక్రబంధం. దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు. నువ్వా ఖర్జరీ? నేను సాధించాలనుకున్న మణులను నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నంబూద్రి? ఖర్జరీ, మణులను ఆ మణులను మరిచిపో. అవి ఈ ఖర్జరీ సొంతం. నాకు దక్కని మణులను నీకు దక్కనివ్వను. ఖర్జరీ, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? వాడిని ఎందుకు చంపావు? మంచి ఛాన్స్ మిస్ చేసావు. లాస్ట్ మినిట్ లో అంతా పాడు చేసావు. మూర్ఖ, తెలివి తక్కువగా మాట్లాడక. ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా. సమయానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవంగా పడుండేవాడివి. నువ్వు చేసిన నిర్వాకం చాలు. నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండు.